సడన్ గా మన ముందు చిరుతపులి ప్రత్యక్షమైతే ఏమవుతుంది? గుండె ఆగినంత పనవుతుంది. ఆ చిరుతను చూసి బెంబేలెత్తిపోయి పరుగులు తీస్తాం. కాని ఈ 12 ఏళ్ల పిల్లాడు మాత్రం చాలా తెలివిగా, ధైర్యంగా వ్యవహరించాడు. తన ముందు నుంచే చిరుతపులి రూంలోకి వెళ్లడం చూసిన బాలుడు భయపడకుండా వెంటనే బయటకు వెళ్లి తలుపు వేసేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 12 ఏళ్ల మోహిత్ విజయ్ అహిరే ధైర్యాన్ని, తెలివిని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలెగావ్లో మార్చి 5వ తేదీన చోటు చేసుకుంది. మాలెగావ్లోని నాగ్పూర్ రోడ్డులో ఉన్న ఒక ఫంక్షన్ హాల్ బుకింగ్ ఆఫీస్లో మోహిత్ విజయ్ అహిరే సోఫాలో కూర్చుని స్మార్ట్ ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక చిరుతపులి లోపలికి ప్రవేశించింది. నేరుగా ఆఫీస్ లోపల ఉన్న మరో రూంలోకి వెళ్ళింది. అయితే తలుపు వద్దే సోఫాలో కూర్చుని ఉన్న మోహిత్ను చిరుతపులి గమనించలేదు. వెంటనే అప్రమత్తమైన మోహిత్ బయటికి వెళ్లి తలుపు వేసేశాడు. చిరుతపులి ఆఫీస్లోకి దూరిన విషయాన్ని మోహిత్ వెంటనే అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తన తండ్రికి తెలియజేశాడు. ఆయన వెంటనే అటవీశాఖ, పోలీసు శాఖకు సమాచారం అందించారు. పోలీసు, ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతపులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. అయితే చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి అటవీశాఖ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆఫీస్ వెనక వైపు ఉన్న కిటికీ అద్దాన్ని పగలగొట్టి అందులో నుంచి చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత చిరుతను బంధించి వ్యానులో తీసుకెళ్లారు. చిరుత ఆఫీసులోకి ప్రవేశించిన వెంటనే మోహిత్ తలుపు వేసిన ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. मी ऑफिसात बसलेलो होतो. म्हणजे इथं असा दरवाजा आहे आणि त्यालाच खिटून एक कॉट आहे, त्याच्यावर मी बसलेलो होतो. बिबट्या आला, सळंग गेला. मग मी पाहिलं, जोरात जोरात त्याचा आवाज येत होता. मी पाहिलं, फोन घेतला आणि लगेच दरवाजा लावून पळून येऊ लागलो. तू लावला का दरवाजा? हो. बरं, नंतर मग कोणाला कळवलं, काय झालं नेमकं? घरी गेलो, पप्पांनी मालकाला कळवलं आणि मग पप्पा इकडे आले, स्वेटर बंद केलं. तुला भीती नाही वाटली का ते सगळं करत असताना? एवढी नाही, थोडीशी. बरं, ठीक.